ప్రియమైన వారలారా, డైకాటమస్ పోల్స్ అపార్ట్ ఫీలింగ్స్ అండ్ యాటిట్యూడ్స్ అంటే వ్యత్యాసంగా ఉన్నటువంటి రెండు భావాలు. ఒకటి అహంకారము, రెండు దీనత్వము. దీనత్వం అంటే తగ్గింపు, అహంకారం అంటే స్వనీతి, సెల్ఫిష్నెస్, స్వార్థము, సెల్ఫ్ ప్రమోషన్. సొంతంగా నేను ముందుకు వెళ్ళిపోగలను, నేను ముందుకు వెళ్ళగలను, నేను ముందు చేయగలను అని నువ్వు నిలవబట్టం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, చాలా మంచి మాట అంటది. ఎందుకంటే అహంకారులను ఆయన ఏం చేస్తారట? అహంకారులను ఎదిరిస్తారు. అంటే ఆ ప్రైడ్ఫుల్ పర్సన్, అహంకారి ఏమనుకుంటారంటే, అంతే కదా, నేను చేసేస్తాను, ఇది నేను చేయగలను, ఏముంది యూట్యూబ్లో చూసి చెప్పేస్తాను, ఏముంది ఇంతే కదా, అవసరమైతే కాపీ కొట్టన్నా పాస్ అయిపోతాను. మా సామెతల్లో ఉన్నాయి గురు, మా తెలుగు సామెతల్లో ఏమంటారంటే, అబద్ధం ఆడన్నా ఒక పెళ్లి చేయాలి. చూసారా? అహంకారి ఏమనుకుంటాడంటే, నేను ఏదైనా సాధిస్తాను. ఎలా సాధిస్తాను? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిజల్ట్. అంటే మీన్స్ ఇంపార్టెంట్ కాదు, ద రిజల్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఏది సాధించాలనుకుంటున్నాడో అది ప్రాముఖ్యం. ఆ మార్గం ఎలాగున్నా పర్వాలేదు, నేను చూసుకుంటాను, అది నేను చూడగలను, అంతే కదా. ఈ సబ్జెక్టు ఇది వచ్చి నాకు ఆడేం చేస్తాడు బ్రదర్ మనల్ని? అవసరమైతే నేను ఎదురుస్తాను, నేను వాగుతాను, నేను గద్దిస్తాను, నేను మాట్లాడతాను, నేను కోపంతో చూపించానంటే అంతే ఆడ సంగతి. లేదా బ్రదర్ మీరు రండి, 10 మంది మనం వెళ్దాం, అయితే వీడి బలము, లేకపోతే తోటివారు కండబలము, వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం, వారికి ఉన్నటువంటి మాట తీరు ప్రవర్తన, అవసరమైతే బూతులు మాట్లాడతాం, అవసరమైతే మా కులస్తులందరినీ తీసుకెళ్తాం, అవసరమైతే డౌన్ అని అరుస్తాం. ఏదైనా సరే సెల్ఫిష్నెస్, సెల్ఫ్ డిజైర్, తను తాను చూపించుకోవటం, తన మాటే నెగ్గాలి, నేను లోబడను, నేను తగ్గించుకోను, నా మాటే, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలను, పాట నేను పాడేస్తాను, మ్యూజిక్ ఏముంది ఇది, కీబోర్డ్ కొట్టను, ఆ పిల్ల కొడుతుంటే నేను ఎందుకు కొట్టలేను, ఆ డ్రమ్స్ నేను కొట్టేస్తాను, కొట్టి పాడేస్తాను, చింపేస్తాను. అహంకారులు స్వభావం. ప్రైడ్ఫుల్ పీపుల్ బిహేవ్ లైక్ దట్. వారట దేవుని దగ్గర అనుగ్రహం పొందుకోలేరు. పైగా పొందుకోలేరు కాదు కదా, ఏంటట? వారిని ఎదిరించేది ఎవరు అంటే దేవుడే. ఎవరైనా మనుషులు ఎదిరిస్తే పోనీ ఏదైనా చేయగలం, దేవుడు ఎదిరిస్తే నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు, కుప్పకూలిపోతావు. ఇప్పుడు నీకున్న పరిస్థితి అదే, కుప్పకూలిపోయావు. ఎందుకో? స్వనీతి. నువ్వు చాలా నీతిమంతుడివి, చాలా మంచిదానివి, చాలా మంచివాడివి, చాలా గొప్పవాడివి. నీ గురించి డప్పాలు కొట్టుకుంటూ చెప్పుకుంటావు. నువ్వే కాదు, ఇతరులు కూడా చెప్పాలని చూస్తావు. సో ఇలాంటి వారిని ఎదిరించేవాడు ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే. దీనులు తగ్గించుకుంటారు. తగ్గించుకోవటానికని తగ్గించుకోవడం కాదు, వాళ్ళ స్వభావమే తగ్గింపు. దే విల్ బి హంబుల్. హ్యూమిలియేషన్కి, అవమానానికి, నిందింపబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు, తృణీకరింపబడినప్పుడు, కొట్టినప్పుడు, దారుణంగా చులకనగా నిన్ను చూసినప్పుడు దీనిలో ఏం చేస్తారంటే తలదించుకుని కన్నీళ్ళు తుడుచుకుని, నేనేమీ చేయలేను ప్రభా. నాకు బాగా జ్ఞాపకం, పిల్లలు స్కూల్లో చదువుతున్నారు,
నేను ఇంట్లో కూర్చుని వాళ్ళకి కవర్లు వేస్తున్నాను. స్కూలు ఆ ఇయర్ ప్రారంభం అన్నమాట కనుక పుస్తకాలు కవర్లు వేస్తారు కదా, అది నేను చేసేవాడిని. కవర్లు వేస్తున్నాను. ఒక అతను వచ్చాడు. నాకు తెలిసిన ఆయన, సంఘంలో ఉండేవాడని చెప్పడానికి సిగ్గు నాకు. తలుపు తీసుకుని వచ్చాడు. డోర్ దగ్గర నించున్నాడు. ఏంటి ఇతను ఎలాగొచ్చాడు ఏంటి అనుకున్నాను. ఏంటి ఎలాగొచ్చాడు సార్ అంటే, ప్యాంట్ వేసుకున్నాడు కానీ పైన షర్ట్ లేదు, టవల్ చుట్టుకున్నాడు. ఏంటి ఎలాగొచ్చావు అన్నాను. ఎందుకంటే అప్పటికే చర్చ్ మానేశాడు అతను. ఏంటి ఎలాగొచ్చావు అన్నాను. ఎలాగొచ్చావని అడిగితే స్కూటర్ మీద వచ్చాను అంటున్నాడు. స్కూటర్ మీద టవల్ వేసుకుని వచ్చాడు. చూశాను అంతే, ఇంకేం మాట్లాడలేదు నేను. మీ శిష్యురాలు నా షర్ట్ చింపేసింది బయటికి వెళ్తుంటే, నీకు చూపిద్దామని వచ్చాను. ఇదే నువ్వు నేర్పిస్తున్నావా? ఈడు కూడా అలాగే శిష్యుడే, కానీ భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు ఎవరిని అంటున్నాడు శిష్యురాలని? అతని భార్యని. ఆవిడ వెళ్ళొద్దని ఉంటుంది, వీడు వెళ్తుంటే షర్ట్ చింపేసింది. భార్యాభర్తలు ఇద్దరూ చూసుకోవాలి. ఈ గొడవ నా దగ్గరికి తీసుకొచ్చి, అది కూడా ఇంచుమించు విశాఖపట్నం మెయిన్ రోడ్లో, ఆ విశాఖపట్నం మెయిన్ రోడ్లో టవల్ వేసుకుని స్కూటర్ మీద వచ్చాడు. ఆఫీసర్, మళ్ళా గవర్నమెంట్ ఆఫీసర్, సిగ్గులేని వాళ్ళు. నేను అలా చూశానంతే, ఏం మాట్లాడలేదు. అలా చూశాడు, నేను ఏమన్నా అంటానని మాట్లాడటం లేదు. 2 నిమిషాలు చూశాడు, మళ్ళీ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అహంకారులు, దీనంతం లేదు, తగ్గింపు లేదు. వాళ్ళ గొడవ తీసుకొచ్చి వాడు మురికి గొడ్లో మా ఇంట్లో ఉతకాలని చూశాడు. ఐ రిఫ్యూజ్ టు ఇన్వాల్వ్ మై సెల్ఫ్. నేను అసలు పట్టించుకోలేదండి. ఎనీవే, ఆ స్టోరీ చెప్పాను కనుక పూర్తి చేస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ఇంకో సమయంలో ఎప్పుడైనా చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇంకే చర్చికి రాలేదండి అతను, రాలేదు. ఆవిడ కూడా చేతులు దండం పెట్టి రావద్దని చెప్పారు. రావద్దమ్మా, నీ భర్త మాట విను, మీరిద్దరూ కలిసి ఉండటం దేవుని చిత్తం, సో రావద్దు నా దగ్గరికి. ఏడ్చింది పాపం. నేనేం చేస్తానండి, భర్త ఓదార్పు చేయాలి, నేను మధ్యలోకి వెళ్ళి దూరలేను. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దూరి వాళ్ళు ఏదో సమాధానం పరుస్తారని నేను పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, దీనులు దీనత్వం కాదు, అది తగ్గింపు లేదు, పొగరు. దేవుడు అటువంటి పొగరబోతుల్ని ఏం చేస్తానంటున్నాడంటే ద్వేషిస్తారు, పట్టించుకోరు. నో, దీనులను ఏం చేస్తారట? కృప చూపిస్తారట. కాబట్టి కృప మీకు ఇయ్యబడాలి అంటే నీ పొగరు తగ్గాలి, లేకపోతే కృప మీద నువ్వు పని చేయలేవు. కృప లేకపోతే దేవుడి దగ్గరకు రాలేవు. తెలుసా నీకు? కృప లేకపోతే నీకు క్షమాపణ లేదు. కృప లేకపోతే నువ్వు దేవుని కొరకు నిలవబడలేవు, దేవునితో ఉండలేవు, దేవుని మాట నీలో పనిచేయదు. కృప ఉండాలి. కృప ఉండాలంటే దీనత్వం, తగ్గింపు. తగ్గించుకుని, ప్రభా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, బలహీనుణ్ణి, చేతకాని వాడిని, నాకేమీ రాదు, కుప్పకూలిపోయాను ప్రభా, నా పరిస్థితులు బాగోలేదు అని ఆయన దగ్గర చెప్పుకో. నువ్వు హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు ఫైట్? ఎవరితో యుద్ధం చేద్దామని చూస్తున్నావు? నువ్వు ఎవరితో యుద్ధం చేద్దామని చూస్తున్నావు? నీ పోరాటం దేవుడితోని. జాగ్రత్త. బికాస్ గాడ్ హేట్స్ ద ప్రైడ్ఫుల్. గర్విష్ఠుల్ని దేవుడు ద్వేషిస్తున్నారు. హీ డజంట్ లైక్ దెమ్ వన్ బిట్. ఎంతకాలం నీ స్వార్థంతో, నీ గర్వంతో నువ్వు చలామణైపోతావు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. ఏ రోజైతే నేను చనిపోతాను ప్రభా, నా పరిస్థితులు బాగోలేదని నీ దగ్గర ఒప్పుకున్నాను, నాలో దీనత్వం నువ్వు కలుగు చేసావు. ఈ దీనత్వాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చి ప్రభా నీ కృప దయచేయండి, నన్ను క్షమించండి అని అడిగితే నన్ను క్షమించావు. ఈరోజు నేను బ్రతికి బట్టకట్టాను, ఆశీర్వదింపబడ్డాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను చేసుకున్నావు. గర్విష్ఠులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభా, ఈ ఉదయం నీ బిడ్డలో దీనత్వం కలుగు చేసి
వారు చేస్తున్న ప్రార్థన కన్నిటికీ నువ్వు జవాబు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.